తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది ఆయే. పాతోడు పోయిండు, దోసుకున్నోడు పోయిండు, కాళేశ్వరం కట్టినోడు పోయిండు, వాడు పోయిండని ఎంతో సంబరాలు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అది మాది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతో అంతో ఆశ ఉండే. రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటారు. ఏదో గింత ఇచ్చి గ్యారెంటీలు మేము అమలు చేసినామని. ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు? రాగానే ఇప్పుడు డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి, ఇప్పుడేంది ఏడాది అయిపోయాయి, ఇప్పటి వరకు అమలు కాలేదు. నిజంగానే రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలి. సార్, మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో? మాకెవ్వరితో పోరాటం, మేము ప్రజల పక్షాన ఉన్నాము. మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బూడిదల వారి పొర్లుతున్నారు, ఓవర్ తిట్టుకుంటున్నారు. మేము ఇవ్వని తిట్టలేము, మేము ఓన్లీ అడుగుతున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మీరు ఎంతో మందికి 30%, 40% వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే, మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకుంటేనేది? రైతుల సంబరాలు రైతులు చేసుకోవాలి. వాళ్ళు ఏడాది బచాయించిపోయినాం రాని పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది అయిపోయింది, పండుగ చేసుకోండి. కానీ రైతు సంబరాలు కాదు, అందరూ రైతాంగము కాంగ్రెస్ రైతుల పండుగ అని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి. అదే అంటున్నా, రైతుల పండుగ ఎవరు చేసుకోవాలి? రైతులు చేసుకోవాలి. రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసుకోవద్దు. రైతుల పండుగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. అన్ని చేస్తాం, అన్ని సాధించడమని. రైతాంగమేమో వాళ్ళ మీద ఆశ ఉండే, ఇప్పుడు నిరాశ అయిపోయింది. రైతాంగం మొత్తం వ్యతిరేకత అయిపోయింది. ఈ రోజు తెలంగాణ రైతాంగం బతుకుతుందంటే బీజేపీ వల్లనే. ఎట్లా అని అడగండి. ఒక్కొక్క రైతు కుటుంబానికి 63 నుంచి 75,000 ఏడాదికి ఇస్తున్నాం. ఎందుకంటే దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. మేము 23,000 కోట్లు మద్దతు ధర ఇచ్చి కొంటున్నాం. ఎందుకు? అది కొంటున్నారు కాదు, అసలు భారతదేశంలో వరి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పండిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మనం తినేది 50 లక్షల టన్నులు అంటే, 45-50 లక్షల టన్నులు అంటే పండించేది 2 కోట్లు 3 కోట్లు. అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు 23,000 కోట్లు ఇచ్చుకుంటున్నది ప్రతి ఏడాది. అదే కాక యూరియా, డిఏపి 2,400 ఓన్లీ 300 రూపాయలకు ఇస్తున్నది, 90%. తర్వాత ఎన్నో 6,000 రూపాయలు ఇస్తున్నది. ఇవన్నీ కూడా రైతులు, ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి 63,000 కోట్ల కంటే ఎక్కువ ఇస్తున్నాం. అదే కాక మన్రేగా, మన ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం. మొత్తం అదో 12,000 కోట్లు. ఇవన్నీ కూడా చూస్తే గ్రామీణ ప్రాంతాన్ని, రైతాంగాన్ని ఆదుకుంటుంది. ఎందుకు ఇక్కడ వికారాబాద్ చూడండి, వికారాబాద్ మున్సిపాలిటీ చూడండి. వికారాబాద్ మున్సిపాలిటీ ఎట్లా నడుస్తుంది? ఈ రోడ్లు, నల్లాలు, కరెంట్ ఎట్లా నడుస్తుంది? కేవలము ఇక్కడున్న వికారాబాద్లో ఉన్న వాసులు వాళ్ళ ఇంటి పన్నులు, లేకుంటే ఈ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ట్యాక్స్, దీని మీద నడుస్తుంది. రాష్ట్రం నుంచి ఇచ్చేది ఏడాది నుంచి ఒక్క నయా పైసా వికారాబాద్ కు రాలేదు. వికారాబాద్ మున్సిపాలిటీ ఒక్క నయా పైసా. మొన్న రివ్యూ చేస్తా, మొత్తం వచ్చింది, సంఖ్యలు కూడా చూపెడతా. ఈ వికారాబాద్ నడిచేది కేవలము ఇక్కడ మనమేమో పన్నులు కడతారు, ఆ పన్నుల వల్లనే ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, ప్లస్ జీఎస్టీ కడతారు. కానీ కేవలం ఇక్కడ పన్నులు కట్టినాయి ఇక్కడనే. రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ రావాలి, అవి రాలేదు. కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 100% రావాలి, కేంద్రం నుంచి 50%. ఓన్లీ కేంద్రం ఇచ్చినాయి అండ్ ప్రజలు ఇచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం 9 పైసలు ఇవ్వలేదు వికారాబాద్. థ్యాంక్ యూ సార్.